గుడ్ మార్నింగ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను గారాల శ్రీను, అడ్వకేట్. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి విషయం ఏంటి అంటే, మనం పోలీస్ స్టేషన్కు ప్రజలు అంటే విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని కరెక్ట్గా రిసీవ్ చేసుకోకుండా మిస్బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా మిస్బిహేవ్ చేయడానికి లేదని చెప్పేసి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవరైనా విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి జడ్జిమెంట్లు వస్తూ ఉన్నాయి. ఎవరిని బెదిరించడానికి కానీ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ముఖ్యంగా అరే, తురే, ఏన్రా, రారా, పోరా ఇలాంటి పదజాలం పోలీసు వాళ్ళు వచ్చిన బాధితుల మీద వ్యవహరించడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి కేరళ రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, మర్యాదపూర్వకంగా వ్యవహరించమని చెప్పేసి. కాబట్టి ఎవరు కూడా ఆ విధమైనటువంటి పదజాలం మాట్లాడకుండా బాధితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి నేను కోరుతూ, అదేవిధంగా ఒకవేళ బాధితులు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో ఏదో వాగ్వివాదం జరిగి ఆ బాధితులు మరియు పోలీసుల మధ్య ఆ బాధితులను కొట్టడము చేయడం జరిగినప్పుడు, ఒకవేళ మీకు ఆ అవమానం జరిగింది, ఆ కొట్టడం జరిగింది అని తెలిసి మీరు ఆ బాధను భరించలేకపోయి ఒకవేళ ఆ విధంగా కనుక ఉంటే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీకు ఆన్లైన్లోనే నెట్లోనే మీరు NHRC అని కొడితే కంప్లైంట్ రైజ్ చేస్తే కనుక మీకు పోలీస్ వాళ్ళకు ఒక నోటీస్ వస్తుంది, మీకు కూడా ఒక లెటర్ వస్తుంది. అదేవిధంగా మీరు 166A కింద ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆ విధంగా కూడా న్యాయం జరగకపోయిన సందర్భంలో మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసి మీ న్యాయాన్ని చేజిక్కించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అని సంఘ సమాజంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు కానీ కొన్ని చోట్ల సంఘాల వాళ్ళు, సమాజంలో ఉన్న సంఘాల వాళ్ళని కలుపుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మీ యొక్క బాధను తెలియజేయండి. అదేవిధంగా మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆన్లైన్ మీరు ఫస్ట్ సోషల్ మీడియాలో మీ బాధను తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మా యొక్క నెంబరు, ఏమైనా మీ సమస్యలు ఉంటే లీగల్గా మేము కూడా పరిష్కరించడానికి సహకరిస్తాం. మా నెంబరు 9014859744. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయగలరని. నమస్తే. విజయదశమి.